సింపుల్ గా దొండకాయ ఫ్రైని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్టీగా చాలా బాగుంటుంది. దొండకాయల్ని రౌండ్ గా కట్ చేసి ఫ్రై చేస్తుంటే పిల్లలు తినడానికి ఇష్టపడట్లేదని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి చేశానండి. ఇలా చేశారంటే దొండకాయ ముక్కలు కూడా చాలా త్వరగా మగ్గుతాయి. ముందుగా పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, దంచుకున్న వెల్లుల్లి, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని మగ్గించుకోండి. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. అయితే కొంచెం దోరగా పడిన దొండకాయలు అయితే తీసుకున్నాను. సో పడేయలేక ముక్కలన్నీ కూడా కట్ చేసి మంచిగా ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై ప్రిపేర్ అయిన తర్వాత టేస్ట్ అయితే ఏం మారదు, బానే ఉంటుంది. సో దొండకాయ ముక్కలు వేసుకొని పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా సగం మగ్గిన తర్వాత ఫ్రైకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత ఫ్రైకి సరిపడా కారం కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. పప్పుచారులోకైనా, పప్పులోకైనా, రసంలోకైనా పిల్లలైతే బాగా ఇష్టపడి తింటారు. డెఫినెట్లీ ట్రై చేయండి.